పల్లవి చరణ్ తల మీద ఉన్న శతగోపురం తీసేసరికి థ్యాంక్ యూ పల్లవి, థ్యాంక్ యూ అని చెప్పి పల్లవి చేపట్టుకొని ఊపేస్తూ ఉంటే ఇంకా చాలు క్లాస్కి వెళ్ళండి అని చెప్పి సుమలత అంటుంది. ఇక వీళ్ళంతా క్లాస్కి వెళ్తారు. ఇక క్లాస్లో ఉన్న లెక్చరర్ ఏంటి ఏమైంది చరణ్ తల మీద వచ్చేసిందా అనగానే పల్లవి తీసేసింది సార్, చెప్పాను కదా పల్లవి ఏదైనా చేస్తుందని అని గీత చెప్తుంది. సరే సరే ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది, ముందు ఎగ్జామ్ రాయండి అని చెప్పి లెక్చరర్ అంటారు. ఇక ఆ తర్వాత ఇంటికి వెళ్దామని చెప్పి కాలేజ్లో నుంచి క్లాస్లో నుంచి బయటకు నడుచుకుంటూ అలా వస్తుంటే బావగారు అని చెప్పి వినిపిస్తుంది. బావగారా నన్నెవరు పిలిచారు అని చెప్పి వెనక్కి తిరిగి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఎవరూ లేరే అని చెప్పి మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మళ్ళీ బావగారు అని చెప్పి వినిపిస్తుంది. నన్నెవరు బావగారు అని పిలిచారు అని చెప్పి చరణ్ అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే మెట్లు దిగుతూ ఇటు పల్లవి గీత వస్తూ ఉంటారనమాట. ఇక వాళ్ళు చరణ్ దగ్గరికి వస్తారు. బావగారు మిమ్మల్నే అని చెప్పి అంటుందన్నమాట పల్లవి. బావగారా ఏంటి కొత్త పిలుపులు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నాతోని అని చెప్పి అంటాడు చరణ్. పిచ్చి పిచ్చి కాదు వరుసకి అలాగే కదా, ఇప్పుడు మా ఇంటి అమ్మాయి అక్షిత మరి మీ ఇంటికి కోడలుగా వచ్చింది, మరి అక్షితకి మీరేమో బావగారు అవుతారు, మరి నాకు కూడా బావగారే కదా అని చెప్పి పల్లవి అలా ఏడిపిస్తూ ఉంటుంది. ఏం కాదు అని చెప్పి నన్ను అలా పిలవకు అని చెప్పి అనగానే సరే 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 చరణ్ బాబు అని చెప్పి అంటుందన్నమాట పల్లవి. ఈలోపు అక్కడికి అక్షిత ఫ్రెండ్స్ అలాగే చంటి వస్తారనమాట. ఇక చంటి గబగబా వచ్చి అక్షిత క్యాంటీన్కి ఫ్రెష్గా బజ్జీలు వచ్చాయి రా వెళ్ళి తిందాము అని చెప్పి రమ్మంటూ ఉంటాడు. అప్పుడు ఇక అక్షిత ఎప్పుడు ఈ బండ వెదకు తిండిగోలే అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. రా రా వెళ్ళి తిందాము మళ్ళీ అయిపోతాయి, అన్నయ్య మీరు రండి పల్లవి రండి, ఏ అక్షిత ఫ్రెండ్స్ మీరు కూడా రండి, పెళ్ళికి నేనేం ట్రీట్ ఇవ్వలేదు కదా అందరూ రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే నాకేమొద్దు నేనేం తిన్ను అని చెప్పి అక్షిత అంటుంది. అప్పుడు పల్లవి అంటుంది, ఏయ్ అక్షిత చూడు మీ హస్బెండ్ పిలుస్తున్నారు కదా, మరి భర్త గారు పిలిచినప్పుడు భార్య వెళ్ళాలి తప్పదు, బాగోదు వెళ్ళమ్మా పిలుస్తున్నారుగా అని చెప్పి పల్లవి అండంతో ఇక అక్షిత చేసేదేం లేక పద అని చెప్పి ఇక చంటి అక్షిత ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గీత కూడా వెళ్తుంది. ఇక చరణ్ ఇంటికి వెళ్దామని చెప్పి అనుకుంటూ ఉంటే ఆగు ఆగు బావగారు అని చెప్పి మళ్ళీ చేపట్టుకుని ఆపుతుంది. నేను బావగారని పిలవద్దన్నాను కదా అని చెప్పి చరణ్ అంటాడు. సరే సరే చరణ్ బాబు, నేను నీకు తల మీద ఉన్న శతగోపురం తీశాను కదా, అప్పుడు నీకు ఒక కండిషన్ చెప్పాను కదా నేనేం చెప్తే అది చేయాలని అని చెప్పి అంటుంది పల్లవి. గుర్తుంది నేనేం మర్చిపోలేదు, చెప్పు ఏం కావాలి, డబ్బులు కావాలా, గోల్డ్ కావాలా, సిల్వర్ కావాలా, లేదంటే ఎక్కడికైనా ట్రిప్ తీసుకెళ్ళాలా, ఊటీ కొడైకెనాల్ ఎక్కడికైనా చెప్పు అని చెప్పి చరణ్ అలా అడుగుతూ ఉంటే పెళ్ళాక ఎటు తీసుకెళ్ళేది నువ్వే కదరా నా మగడా అని చెప్పి మనసులో బయటికి కొంచెం అనేస్తుంది పల్లవి. ఏంటి ఏమన్నావు అని చెప్పి చరణ్ అడుగుతాడు. అదే ఏం లేదు పెళ్ళాక మా ఆయన ఎటు నన్ను తీసుకెళ్తాడు కదా అని చెప్పి పల్లవి అలా కవర్ చేస్తుంది. అదే కదా నువ్వు నన్ను ఎక్కడ తీసుకెళ్ళమంటావా అని భయపడి సచ్చాను అని చెప్పి చరణ్ అంటాడు. అయితే నీ కోరికేంటి ముందే చెప్పు అని చరణ్ అడిగితే అప్పుడు పల్లవి ఏం లేదు నువ్వు నన్ను సైకిల్ మీద తీసుకెళ్ళాలి అనగానే సైకిల్ మీద ఎందుకు, నా కారు ఉంది కదా కార్లో తింపుతాను మీ ఇంటి దగ్గర అని చెప్పి అడుగుతాడు చరణ్. కార్ వద్దు నాకు 4 వీలర్ ఇష్టం లేదు 2 వీలరే ఇష్టం అనగానే సరే అయితే బైక్ మీద వెళ్దాము అని చెప్పి అంటాడు చరణ్. వద్దు నాకు బైసైకిల్ అంటే ఇష్టం, సైకిల్ మీదే తీసుకెళ్ళాలి, నువ్వు నేను కూర్చుంటాను, మా ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి నువ్వు అని చెప్పి పల్లవి అడుగుతుంది. ఏంటి నిన్ను ఎవరైనా సైకిల్ మీద తీసుకెళ్ళగలుగుతారా అనగానే నువ్వే అన్నావు కదా ఏం కోరికో చెప్పు, నేను అస్సలు మాట తిప్పను అని చెప్పి అన్నావా లేదా, మరి ఇప్పుడేంటి చూడు నువ్వు మగాడివైతే మాట మీద నిలబడు అని చెప్పి అంటుంది పల్లవి. ఓయ్ నేను మగాడినే, సరే పద తీసుకెళ్తాను సైకిల్ మీద అని చెప్పి ఇక పల్లవిని వెనకాల కూర్చోపెట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు చరణ్. నడుచుకుని వెళ్ళే వాళ్ళు కూడా పక్క నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది పల్లవికి. ఇక అప్పుడు పల్లవి అంటుంది చరణ్తోని, నువ్వు సైకిల్ తొక్కడం వేస్ట్లా అనిపిస్తుంది, చూడు అసలు ఎంత స్లోగా తొక్కుతున్నావో, నడుచుకొని కూడా వెళ్ళిపోతున్నారు అంత ఫాస్ట్గా, మగాడు అన్నావు ఏంటి బలమే లేదా నీకు అని చెప్పి అంటుంది పల్లవి. ఏయ్ నేను కాదు దేశంలో ఏ మగాడు కూడా నేను ఎక్కించుకొని తొక్కించలేడు, మరి నువ్వు అంత ఓవర్లోడ్లో ఉన్నావు అని చెప్పి అంటాడు చరణ్. పల్లవి ఏంటి నేను ఓవర్లోడా, సరే అయితే నువ్వు మగాడివి కాదు అని చెప్పి ఒప్పుకో, నేను సైకిల్ దిగి నేను వెనక్కి ఎక్కించుకొని తీసుకెళ్తాను అని చెప్పి పల్లవి అంటుంది. నేను తొక్కలేనమ్మా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక అప్పుడే ఒక అతను సైకిల్ మీద పక్క నుంచి వెళ్తూ ఉంటే ఏ బాబు ఆగు అని చెప్పి పల్లవి ఆపుతుంది. చూడు నాకు లిఫ్ట్ ఇస్తావా అని చెప్పి అడుగుతుంది పల్లవి అతన్ని. ఎందుకు ఇవ్వను మేడం, రండి కూర్చోండి తీసుకెళ్తాను అని చెప్పి అలా అతను చెప్తూ ఉంటే అప్పుడు ఇది బండది, ఏదో మొహమాటం కొద్దీ నువ్వు తీసుకెళ్తానంటున్నట్టున్నావు అని చెప్పి చరణ్ అతనితో అంటూ ఉంటే అయ్యో లేదు సార్, అంటే ఇంత అందమైన మేడం నన్ను సైకిల్ మీద తీసుకెళ్తావా అని చెప్పి అడిగితే కాదు అని చెప్పి ఎలా అనగలను అని చెప్పి అతను అంటాడు.
ఏయ్ ముందు నువ్వు పోవయ్యా, నేను ఎలాగో తీసుకెళ్తాలే అని చెప్పి చరణ్ అన్నంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూసావా అది నా ఫాలోయింగ్ అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఈ మోహన్లే వాడేదో కరువు కాలంలో ఉన్నట్టున్నాడు, అందుకే నిన్ను అన్నో అది ఇది అని చెప్పి అన్నాడు. సర్లే నేను మగాడిని ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి సైకిల్ స్పీడ్గా తొక్కుతూ ఉంటాడు చరణ్. వద్దు చరణ్, నాకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి, కొంచెం స్పీడ్ తగ్గించు అనగానే తగ్గేదే లేదు అని చెప్పి తొక్కుతూ ఉంటాడు చరణ్. ప్లీజ్ చరణ్ ప్లీజ్ అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక బ్రేక్స్ వేద్దామని చెప్పి బ్రేక్స్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇక బ్రేక్స్ పనిచేయవు. బ్రేక్స్ పనిచేయట్లేదు అని చెప్పి చరణ్ చెప్తాడు. ఏంటి బ్రేక్స్ పనిచేయట్లేదా, అయితే నేను జంపు అని చెప్పి సైకిల్ మించి దూకేస్తుంది. నమ్మక ద్రోహి చే అని చెప్పి ఇక రోడ్డు మీద వస్తున్న వాళ్ళని జరగండి బ్రేక్స్ లేవు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇక ఒక ఆవిడ వస్తుందనమాట కూరగాయలు అమ్ముకుంటూ, ఇక ఆవిడని గుద్దేస్తాడు. ఇంకొకసారి ఒకతనేమో ఆకుకూరలు ఏవో అమ్ముతూ ఉంటాడు, అతన్ని గుద్దేసుకుంటూ అలా ఇద్దరు ముగ్గురిని గుద్దేస్తూ మొత్తానికి సైకిల్తో కింద పడిపోతాడు చరణ్. కొంచెం మోచేతికి అలా దెబ్బలు తగులుతాయన్నమాట చరణ్కి. ఇక చరణ్ లేచి నించోగానే చుట్టూ ఇక ఎవరైతే చరణ్ గుద్దుతాడో వాళ్ళందరూ ఒక ముగ్గురు నలుగురు గుమ్ముగుడతారనమాట. ఇక అప్పుడు చరణ్ నేను కింద పడిపోయానని చెప్పి లేపడానికి వచ్చారా మీరందరూ అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, నువ్వు కింద పడిపోతే మాకేంటయ్యా, ముందు మాకు డబ్బులు కట్టు, మా సామాన్లన్నీ నువ్వు పాడు చేసావు అనగానే, ఏంటి నేను డబ్బులు కట్టాలా ఎందుకు అనగానే, మరి మమ్మల్ని గుద్దేశావు కదా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక పల్లవి కూడా అప్పుడే వస్తే ఇక అప్పుడు చరణ్ మీరు డబ్బులు అడగాల్సింది నన్ను కాదు, అదో ఆ అమ్మాయిని అడగండి అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ని పల్లవి అంటుంది, అబ్బాయి నువ్వెవరు, నేనెందుకు నీకు డబ్బులు కట్టాలి అని చెప్పి పల్లవి అన్నంతో, ఏంటి ఎవరా నేను తెలీదా నీకు అని చెప్పి అంటాడు చరణ్. అవును మరి ఎవరు నువ్వు అని చెప్పి పల్లవి అన్నంతో, అబ్బాయి ఆ అమ్మాయి ఎవరు అంటుంది కదా, ముందు నువ్వే మాకు డబ్బులు కట్టాలి, గుద్దింది నువ్వు కాబట్టి నువ్వే డబ్బులు కట్టాలి అని చెప్పి వాళ్ళు బలవంతం చేయడంతో అలాగే అని చెప్పి ఇక చరణే పర్స్ తీసి అందరికీ డబ్బులు ఇచ్చేస్తే ఇక అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. నేను ఎవరు అని చెప్పి అంటావు కదూ అని చెప్పి అందరూ వెళ్ళిపోగానే పల్లవితో అంటూ ఉంటే, మరి ఏం చేయను, అందరి ముందు నన్ను డబ్బులు కట్టమంటావేంటి, గుద్దింది నువ్వు డబ్బులు నేను కట్టాలా అని చెప్పి పల్లవి అడుగుతుంది. ఆ తర్వాత ఇక చరణ్ చేతికి దెబ్బ చూసి, అయ్యో చరణ్ మోచేతికి దెబ్బ తగిలింది ఉండు అని చెప్పి పల్లవి దగ్గరికి వస్తూ ఉంటే, ఏం అవసరం లేదు నువ్వు నాకు దూరంగానే ఉండు అని చెప్పి ఇక చరణ్ తన బ్యాగ్ తీసుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పక్క ఇక చరణ్ కింద పడతాడు కదా ఇంటి దగ్గర, పక్కనే చరణ్ పక్కనే కూర్చొని ఇక శాన్వి దెబ్బ మీద క్రీమ్ అది రాస్తూ ఉంటుంది. ఇక అక్కడే కొంత దూరంలో బామ్మ, ఇటు చంటి, ఇటు అక్షిత, సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు అందరూ కూర్చుని ఉంటారనమాట. అసలు నేను ముందే చెప్పాను ఆ పల్లవికి దూరంగా ఉండమని చెప్పి, ఆ పల్లవి చూడు కింద పడేసింది, అనవసరంగా దాన్ని సైకిల్ ఎక్కించుకున్నావు అని చెప్పి శాన్వి అంటూ ఉంటుంది చరణ్తోని. అందుకే నాకు ఆ పల్లవి అంటే అంత కోపం అని చెప్పి అక్షిత కూడా అంటూ ఉంటుంది. ఇక ఇటు పక్క బామ్మ పక్కన చంటి కూర్చుంటాడు కదా, వీళ్ళందరూ పల్లవి తిడుతున్నారు బామ్మ, నువ్వే ఎంటర్ అవ్వాలి అని చెప్పి చంటి అనడంతో అప్పుడు బామ్మ చూస్తున్నా సడన్గా ఎంట్రీ ఇస్తాను చూడు, వీళ్ళకి మామూలుగా ఉండదు అని చెప్పి బామ్మ అలా మనసులో చంటితో అంటూ ఉంటుంది. అసలు ఎందుకు ఆ పల్లవితో దూరంగా ఉండొచ్చు కదా, అది కావాలని చేస్తుంది అని చెప్పి సుమలత కూడా అన్నంతో, అవును చరణ్ ఎందుకు ఆ పల్లవితోని సైకిల్ తొక్కడం అని చెప్పి అంటుందన్నమాట. ఇటు అక్షిత, అమ్మాయి ఏంటి ఇప్పుడు నువ్వేమన్నావు అని చెప్పి బామ్మ అడుగుతుంది. ఏమన్నాను, పల్లవి అంటే ఇష్టం లేదన్నాను అని చెప్పి అక్షిత అంటుంది. అదే దాని తర్వాత ఏమన్నావు అనగానే, అదే బావగారికి దెబ్బ తగిలింది కదా, పల్లవిని ఎందుకు ఎక్కించుకోవడం అని చెప్పి అంటున్నాను బామ్మ అనగానే, మరి బావగారు అని చెప్పి అనాలని గుర్తుంది కదా, మరి ఏంటి చరణ్ అని చెప్పి పిలుస్తావు అని చెప్పి బామ్మ అంటుంది. ఇప్పుడు టాపిక్ అది కాదు కదా, ఆ పల్లవి వల్ల ఇదంతా అని చెప్పి శాన్వి అంటుంది. పల్లవి వల్ల ఏమైంది, ఇదంతా మీ అక్క వల్లరా అనగానే, అక్క వల్ల ఏంటి అని చెప్పి అంటుంది సుమలత. అసలు గుళ్ళో ఏం జరిగింది, నీకు నీ తల మీద శతగోపురం వచ్చింది ఎవరి వల్ల, మీ అక్క వల్ల కాదు, అప్పటికే అక్కడే పల్లవి నువ్వు నీ బాధ చూడలేక తీస్తా అనింది, నువ్వే ఒప్పుకోలేదు, కాలేజ్కి టైం అవుతుంది ఎగ్జామ్ అని చెప్పి పరిగెత్తావు, అక్కడ కూడా ఆఖరికి హెల్ప్ చేసింది ఎవరు, పల్లవియే కదా, తను ప్రతిఫలంగా సైకిల్ తొక్కావు, నువ్వు తొక్కలేక ఇబ్బంది పడి కింద పడ్డావు, దానికి ఎలా పల్లవి కారణమైంది, ఇదంతటికీ కారణం ఈ దెబ్బ తగలడానికి, కానీ ఏదైనా ఇదిగో శాన్వి వల్లే కదా అని చెప్పి బామ్మ చెప్పడంతో, అవును అక్క వల్లే అమ్మా అని చెప్పి చరణ్ కూడా చెప్తాడు. ఇక అప్పుడు శాన్వి ఇదేంటి అటు ఇటు తిరిగి నా మీద చుట్టుకుంది, పల్లవిని బుక్ చేద్దాం అనుకుంటే అని చెప్పి శాన్వి మనసులో అనుకుంటుంది. ఇక సుమలత కూడా, ఏ శాన్వి నువ్వు కుదురుగా ఉండవు, ఇదంతా వాడికి నీ వల్లే వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బామ్మ కూడా, అక్షిత ఇప్పుడు దాకా పల్లవిని తిట్టావు కదా, ఇప్పుడు తిట్టు అని చెప్పి అనగానే ఇక అక్షిత సైలెంట్ అయిపోతుంది. మీరు పిచ్చిగా నా మనోరాల గురించి మాట్లాడకండి, తను చాలా మంచి అమ్మాయి, తను వీడికి సైకిల్ తొక్కక వీడి ఇబ్బంది పడ్డాడు అంతే అని చెప్పి అంటుంది బామ్మ. మరో పక్క పల్లవిని చూపిస్తారు వాళ్ళ ఇంట్లో. ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది చందమామని చూస్తూ. ఇక చరణ్తో గడిపిన క్షణాలు, చరణ్ ఏమో సైకిల్ తొక్కడం అదంతా తలుచుకుంటూ నవ్వుతూ ఉంటుంది. ఇక గీత చూస్తుంది అనమాట, భోజనం పిలుద్దామని చెప్పి వస్తుంది.
ఏంటి తనలో తను నవ్వుకుంటుంది అని చెప్పి పెద్దమ్మ రా పెద్దమ్మ రా అని చెప్పి ఇక గీత పిలుస్తుందనమాట. గుండమ్మని ఇటు ఆదిత్యని వాళ్ళు కూడా చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి పల్లవి చందమామలో చరణ్ని చూసుకుంటున్నావా అని చెప్పి అనగానే సిగ్గుపడుతూ మురిసిపోతూ ఉంటుంది. అది ఏం లేదు కాలేజ్లో ఒక సంఘటన జరిగింది దాని గురించి అనగానే ఏమైంది అని చెప్పి అడుగుతుంది గుండమ్మ. ఇక జరిగింది మొత్తం చెప్తుంది. మొత్తానికి చరణ్ని ఇబ్బంది పెట్టావన్నమాట అని చెప్పి గుండమ్మ అనగానే నేనేమి ఇబ్బంది పెట్టలేదు తనకే చేతకాక ఇబ్బంది పడ్డాడు అని చెప్పి అంటుంది పల్లవి. లోపు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది వైష్ణవి. ఇదేంటి భోజనానికి రమ్మన్నారు ఎవరు లేరేంటి అని గీత గీత అని చెప్పి పిలుస్తూ ఉంటే వస్తున్నాను అని చెప్పి ఏంటి పిలిచారు రాలేదు ఎవరు లేరు అనగానే సరే రా భోజనానికి వెళ్దాము అని చెప్పి గుండమ్మ అడుగుతుందనమాట పల్లవిని. నాకు ఆకలిగా లేదు అనగానే సరే అయితే తనకు ఆకలిగానే ఉన్నప్పుడు తింటుందిరే అని చెప్పి ఆదిత్య అంటాడు. సరే అయితే చరణ్ గురించి తలుచుకొని నీకు ఆకలి ఎట్లేదు అనుకుంటా అని చెప్పి ఇక పల్లవిని అక్కడే వదిలేసి ఇక భోజనానికి వెళ్తారనమాట గుండమ్మ గీత అలాగే ఆదిత్య. ఇటు శ్రీనివాసరావు కూడా అందరికీ భోజనానికి కూర్చోగానే ఏంటి పల్లవి రాలేదు అని చెప్పి శ్రీనివాసరావు అనగానే ఇక అప్పుడు వైష్ణవి అంటుంది ఏంటి మామగారు ఇప్పుడు పల్లవి రాకపోతే ఏంటంట పల్లవి రాలేదు అని చెప్పి అంటున్నారు తను రాకపోతే మనం భోజనం చేయకూడదా ఏంటి అని చెప్పి అడుగుతుంది. శ్రీనివాసరావు అది కాదమ్మా ఇంట్లో ఉన్నదే 6 కలిసి తింటే బాగుంటుందని అన్నానంతే అనగానే తనేమన్నా ఏంటి బిడ్డ ఏంటి అని చెప్పి అంటుంది వైష్ణవి. ఇక అప్పుడు గుండమ్మ అందుకొని ఏంటి వైష్ణవి మాట్లాడితే ఏంటి బిడ్డ అని చెప్పి అంటావు తను నా కూతురు లాంటిది కదా అనగానే అవును కూతురు లాంటిది కూతురైతే కాదు కదా అని చెప్పి అంటుంది వైష్ణవి. సరే అయితే నేను పల్లవిని దత్తత తీసుకుంటాను అప్పుడు తనకి ఇంట్లో ఉండే అర్హత ఉంటుంది కదా అన్ని రైట్స్ ఉంటాయి కదా అని చెప్పి అలా గుండమ్మ చెప్పడంతో అప్పుడు ఇక మనసులో అనుకుంటుంది వైష్ణవి ఇది కన్న కూతురని తెలియకుండానే దత్తత తీసుకుంటా అంటుంది. ఇక తీసుకుందంటే ఇంకేం లేదు దీన్ని ఎలాగైనా పల్లవిని ఇంట్లో నుంచి గెంటేయాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది. మరోపక్క ఇటు పల్లవి పాపం చరణ్కి దెబ్బ తగిలింది ఎలా ఉందో ఏంటో ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే ఇక మరోపక్క చరణ్ ఒక్కడే ఉంటాడు దెబ్బను చూసుకుంటూ ఇదంతా ఈ పల్లవి వల్లే మళ్ళీ ఫోన్ చేస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇదేంటి ఫోన్ కట్ చేశాడు అని చెప్పి మా పల్లవి మళ్ళీ ఫోన్ ట్రై చేస్తుంది మళ్ళీ కట్ చేస్తాడు. ఏంటి చరణ్కి నా మీద బాగా కోపం వచ్చినట్టుంది అందుకే ఫోన్ కట్ చేస్తున్నాడు ఇప్పుడు చరణ్ కోపం ఎలా తగ్గించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పల్లవికి ఒక ఐడియా వస్తుంది. ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్.